హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయాస్ కిచెన్. ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా కేవలం 10 నిమిషాల్లో వెజిటేబుల్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఓ ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. పట్టా, లవంగం, బే లీఫ్, అనాస పువ్వు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ పట్టా, లవంగం మాత్రమే వేసుకున్నాను. ఈ మసాలా దినుసులు వేసుకున్నాక 4 తరిగిన పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి మొత్తం బాగా వేయించాక 2 మీడియం సైజ్డ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయాక వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను 1 కప్ వెజిటేబుల్స్ వేసుకున్నాను. క్యారెట్, బీన్స్, బఠానీ, ఆలు వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తానికి తగిన సాల్ట్ వేసుకోవాలి. రైస్కి తగ్గ సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిపోయాక 1 మీడియం సైజ్డ్ టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా మొత్తం బాగా మగ్గిపోయేదాకా వేయించుకోవాలి. ఈ టమాటా మొత్తం ఇలా బాగా మెత్తబడిపోయాక మసాలాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఈ గ్లాస్తో ముందుగా నేను బియ్యం నానబెట్టుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం 30 నిమిషాల ముందే నానబెట్టుకున్నాను. ఇది మొత్తం వేసేసాక అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసిపోయాక కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ పాటు రానివ్వాలి. 3 విజిల్స్ అయిపోయాక ఎంతో టేస్టీ వెజిటేబుల్ పలావ్ రెడీ. ఇది ఈజీ అండ్ సింపుల్ అండి. అందరూ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు విజయాస్ కిచెన్.